అంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళని నమ్మలేకే కదా వాళ్ళు వచ్చి పైకి వెళ్ళి పెద్దవాళ్ళని కలిస్తే పనులు అవుతాయి అనే విశ్వాసంతో ఈడకి రాకూడదంటారా? వాళ్ళు విశ్వాసంతో ఇంత దూరం వస్తే ఆ అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి సచివాలయంలో ఎతకండి. చెత్త పుట్టలో ఉంటాయి సచివాలయంలో అవన్నీ. అక్కడ జరిగేది ఏమీ లేదు. ప్రజా దర్బార్లు ఏం చేస్తారంటే అందరు ఇచ్చిన అన్నీ తీసుకుంటారు సార్. మేము చేసిన పనే చెప్తున్నాను. అన్ని శాఖలు దాదాపు ఎన్ని శాఖలు ఉంటాయి సార్? దాదాపుగా మెయిన్ శాఖలు తీసుకునేసరికి మనకి మంత్రిమండలిలో తీసుకున్న అంటే మంత్రిమండలి రేషియోనేమో 24-25 మంది ముఖ్యమంత్రితో కలుపుకొని ఉంటారు. కానీ మెయిన్ శాఖలు వచ్చేసరికి 38 శాఖలు దాకా ఉంటాయి సార్. కాదు ఇప్పుడు అక్కడ వచ్చే పిటిషన్లు మళ్ళీ కిందకి వెళ్తాయని చెప్తున్నారు. మళ్ళానేమో సెక్రటేరియట్లో చూడండి అన్ని సార్. ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా నేను చెప్తున్నా సార్ క్లియర్గాను. ఇప్పుడు పింఛన్ కావాలని ఒక అప్లికేషన్ వచ్చింది, అది పింఛన్ సెక్టార్కి పంపిస్తారు. భూ సమస్య వచ్చింది, రెవెన్యూ శాఖకు పంపిస్తారు. పోలీస్ సమస్య వచ్చింది, పోలీస్ శాఖకు పంపిస్తారు. ఆ నుంచి మళ్ళీ అది మండల కేంద్రానికే పోద్ది. అవును. అంటే ఇప్పుడు కింద చేయాల్సిన పని పైన చేయటం ఏంటి సార్? ఏ నుంచి పోయినంత మాత్రం చేస్తాడా ఈఆర్ఓ? అంటే స్థానికంగా ఎంఆర్ఓ చేయాల్సిన పని, స్థానిక ఎండిఓ చేయాల్సిన పని, స్థానికంగా ఉన్న ఆర్డీఓ చేయాల్సిన పని, స్థానికంగా ఉన్న హౌసింగ్ అధికారులు చేయాల్సిన పని, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలి సార్?